అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు 88లో పంచాయతీరాజ్కి మళ్ళీ సీఈగా వచ్చారు. మళ్ళీ రెగ్యులర్ డిపార్ట్మెంట్కి వచ్చేసానండి. అక్కడనే రిటైర్ అయినాడు 95. ఆ పీరియడ్ దానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. తర్వాత ఏమైంది, గోపాలరావు వచ్చాడు మాకు. గోపాలరావు ఉన్నంతకాలం అది ఆయన కూడా నన్ను చాలా లైక్ చేసేవాడు. ఎందుకంటే అతను అంతకుముందు డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అవన్నీ కూడా చేశాడు. అతను హీ నోస్ మీ వెరీ వెల్. తర్వాత వెంగళరావు సీఎం అయిపోయాక అతను మాకు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, వెంగళరావు అబ్బాయి, అతనేమో మా పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యాడు, ఖమ్మం. జగన్ ప్రసాద్. ప్రసాద్ అతను మా పంచాయతీరాజ్కి వచ్చాడు. ఆయన్ని వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి మనీతోటి నేను మధ్యలో 91లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి 5 వీక్స్ ట్రైనింగ్కి వెళ్ళారు. WHO ఫెలోషిప్ అండి. నా గవర్నమెంట్ ₹1 నేను ముట్టుకోలేదు. నేను ఫస్ట్ని 76లో నాకు WHO ఫెలోషిప్ కింద ఆస్ట్రేలియా పంపించారు 3 నెలలు. అది WHO ఫెలోషిప్పే. 3 నెలలు ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ తిరిగి వచ్చాను. తర్వాత 5 వీక్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీనియర్ ఇంజనీర్స్ అని, అంటే హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి, అది ఓన్లీ ఇండియా నుంచి నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యాను. అంటే అన్ని కంట్రీస్కి వస్తారు. అది ఇండియా నుంచి నన్ను ఒక్కనే సెలెక్ట్ చేశారు. థాయిలాండ్ ఇలాగా అన్ని కంట్రీస్ నుంచి, ఐర్లాండ్, రకరకాల కంట్రీస్ నుంచి వచ్చారు. అది ఆక్స్ఫర్డ్లో 5 వీక్స్. ఆ టైంలో వీళ్ళందరూ ఈయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఎలాగో తీయించేయడానికి అని చెప్పి ఒక పెద్ద ప్లాట్ వేశారండి. చాలా పెద్ద ప్లాన్ వేశారు. ప్లాన్ వేసేసి ఏం చేశారంటే, ఒక వర్క్ ఇన్స్పెక్టర్స్ పోస్టులు అప్పుడు కొంతమంది వచ్చాయి, అప్రూవ్ చేయమన్నారు. చేస్తే కొంతమందిని అపాయింట్ చేశారు. చేస్తే వీళ్ళు ఎలా పుట్టించారంటే, ఈయన వర్క్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఒక్కొక్క వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గర 10,000 తీసుకుని ఇలాగ ఈయన 100 కోట్లు కొట్టేసేసారు. అది ఇది అని చెప్పి పెట్టించి ఒక క్వశ్చన్ ఇచ్చేశారు మన దీనిలో. శ్రీపాదరావు అప్పుడు స్పీకరు, శ్రీపాదరావు ఉండేవారు. ఆయనకి తెలుసు నేను ఎలాంటి వాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నేను, ఎందుకంటే అక్కడ కరీంనగర్లో జగిత్యాలలో పనిచేశాను కదండి, తెలుసును. ఆయన ఆశ్చర్యపోయి, నేనేమో అక్కడ ఉంటే నాకు ఫోన్ చేశారండి, మాట్లాడి ఏమిటి ఇలా వచ్చింది, నీకేం భయం లేదు, మరి వచ్చేయాలండి, నేను దాని గురించి ఆన్సర్ చేయడానికి అన్నాను. ఏం అక్కర్లేదు, నీ ఆన్సర్ రాకుండా నేను చూస్తాను అని చెప్పేసారు ఫోన్లోనే. నువ్వు వచ్చే వరకు రాదు క్వశ్చన్, నువ్వు అన్నీ పూర్తి చేసుకురా అన్నాడు. అంతే. నిజంగా అసలు అలా చెప్పేవాళ్ళు ఎవరున్నారు మనకి? నాకు ఆశ్చర్యం. అంటే నా గురించి తెలుసును కాబట్టి ఆయన వచ్చారు. నేను వచ్చాక క్వశ్చన్ వస్తే ఆయన ఇన్ని కోట్లు కొట్టేశారంటే ఇలాగ ఆయన వేళకోవడం, ఇవా 100 కోట్లు కొట్టేసిన వాడు ఉద్యోగంలో ఎందుకుంటాడు? ఆయన ఆ కాలంలో 100 కోట్లు అంటే ఎంతో లెక్క. దాని ఆయన శ్రీపాదరావు ఇవా ఆయన. సో ఈ రకంగా ఏదో అయింది. మొత్తం మీద ఆ క్వశ్చన్కి అది చేశారు. నేను మళ్ళీ వచ్చేటప్పటికి నేను ఉండగానే ఆన్సర్ చేస్తే, అప్పుడు హీరో ఇంతట్లో భారీ జనార్దన్ రెడ్డి గారే కదా నెల్లూరు సీఎం అయ్యారు ఆయన. అప్పుడు చక్రపాణి పాపం, చక్రపాణి డిప్యూటీ సెక్రటరీ ఆయనకి ఉండేవాడు. చక్రపాణి గారు వీళ్ళు ఏదో క్వశ్చన్ వేస్తే ఆ వెంకటరావు సర్నే అప్పుడు మినిస్టర్గా ఉండేవాడు. వాడు ఎవరి పేరు పెట్టి నేను ఎంక్వైరీ చేయించేస్తాను అనేసాడు ఆయన గబుక్కుని. ఒకసారి అసెంబ్లీలో ఎంక్వైరీ చేస్తాను మినిస్టర్ అంటే దట్ స్టాండ్ అయిపోతుంది, దానికి మార్చడానికి ఉండదు. అది చక్రపాణి విని గవ్వ లోపలికి వెళ్ళి, లక్కీగా ఆయన రూమ్లో ఉన్నారు సీఎం. ఏమంటే మన కొండలరావు మీద ఇలా చేశారు, మీరు అర్జెంటుగా రావాలి అంటేసరికి ఆయన కొండలరావుని అలా చేశారు. ఆయనకి నేనంటే తెలుసు ఎవరిని ఎలాంటి వాడిని. వెంటనే లోపలికి వచ్చేయండి ఆయన నేను అక్కడ ఉన్నాను అన్నమాట. ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్కి నేను బాక్స్లో కూర్చుంటాను కదా. ఇలా ఒక హానెస్ట్ ఆఫీసర్ మీద మీరు ఇలాగ వేసేస్తే చాలా అన్యాయం. మీకు తెలుసు కదా, ఆయన అసెంబ్లీలోకి వచ్చి చెప్పడానికి లేదు, రూల్ లేదు, లేకపోతే ఆయనే చెప్పేవాడు ఆయన ఏం జరుగుతుందో అంతాను, ఆయన చెప్పడానికి వీల్లేదు. అలాంటి హానెస్ట్ ఆఫీసర్ని మనం ఇలా చేయడం చాలా అన్యాయం. అయినా మా మినిస్టర్ తీరా అనేసాడు కాబట్టి నేను ఇంకొక ఎవరిలో వేస్తున్నానని చెప్పి మన కమిషనర్ పంచాయతీరాజ్ ఉండేవాడు
ఆయన పేరుతో మర్చిపోయాను, ఆయన్ని వేసేసి ఆయన వేస్తాడని ఆయన పేరు పెట్టేసరికి వీళ్ళు ఎవరైతే వేయించదలుచుకున్నారో అది కాకుండా ఆయన వేయించేసారు. ఆయన మర్నాడు దగ్గరికి వచ్చి నేను ఈఎన్సీ, అప్పటికి ఈఎన్సీ అయిపోయాను నేను. మీరు ఈఎన్సీ నేను కమిషనర్, మన ఇద్దరు ఒకటే ర్యాంకు, ఇదేమిటంటే నేను మీ మీద ఎక్కువేంటే వేశారు కదా, లేదు మీరే రాసివ్వండి అన్నీ నేను సంతకం. వద్దండి తప్పది, మా డీసీని పంపిస్తాను, మా రికార్డ్ అంతా మీరు తీసుకెళ్ళండి. అసలు ఫండమెంటల్ థింగ్ ఏమిటంటే వర్క్ ఇన్స్పెక్టర్స్ని సిఈ వేయడు అపాయింట్మెంట్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్ని వేసేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మీకు కూడా తెలుసును, వర్క్ ఇన్స్పెక్టర్స్ని అసలు ఎస్సీ వేయడు, సిఈ వేయరు, ఎవరు వేయరు. మేము వేసేది సర్వీస్ కమిషన్ అపాయింట్ సెలెక్ట్ చేసిన వాళ్ళని జేఈస్గా వేస్తాం, అంతవరకే మాది. మీరు ఇవన్నీ మా రికార్డు ఉంది వాళ్ళు పంపిస్తారంటే పాపం అవన్నీ పంపిస్తే ఆయన రాసేశారు. తర్వాత ఇంకొక మాకు మినిస్టర్లో ముఖ్యంగా చెప్పవలసింది సమరసింహారెడ్డి గారండి. ఆయన పాపం నన్ను ఎంత సపోర్ట్ చేశాడంటే, ఆయనతో ముందర రెవెన్యూ మినిస్టర్గా ఉండేవారు ఆయన, తర్వాత పంచాయతీరాజ్కి వచ్చారు. ఆయనకి నా గురించి ఫుల్గా తెలిసిపోయింది అంతాను. అప్పుడు చెన్నారెడ్డి గారేమో సీఎం పైగా తర్వాతది. బట్ ఈ సమరసింహారెడ్డి గారు ఈయన మీద నా కేసు ఇదంతా ఉంది, అప్పటికీ అలా సెటిల్ అవ్వలేదు, గవర్నమెంట్లో ఉండిపోయింది. చాలా అన్యాయం జరిగింది, నేను చేయిస్తానని చెప్పి ఆయన పర్సనల్గా విడిచి డ్రాప్ అని రాయించేసాడండి. ఆయన రాయించాడు, ఆయన గొప్పతనం చెప్తున్నాను. ఆయన కూడాను సరే అది అయిపోయింది అనుకోండి. ఆయన ఉండగా కూడా ఇలాగే ట్రాన్స్ఫర్స్ గురించి సీఎం గారితో ఒక చీఫ్ విప్ ఉండేవాడు, అతని పేరు మహబూబ్నగర్ చెంగారెడ్డి గారు ఏదో ఉండేవాడు. ఆయన చెన్నారెడ్డి లింగారెడ్డి ఉండేవాడు చీఫ్ విప్. ఆయన చెన్నారెడ్డి గారికి బాగా క్లోజు. అతను ఏదో ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ట్రాన్స్ఫర్ గురించి అడిగాడు. నేను చూస్తానండి అని చెప్పి ఎస్సీకి రాస్తే, ఎస్సీ ఏం చేశాడు, వాడు అంత మంచివాడు కదండి, వాడు వద్దన్నాడు. 2 సార్లు డ్రాప్డ్ అని. ఈయన మళ్ళీ 2 సార్లు మా చెంగారెడ్డి గారు మినిస్టర్గా ఉండేవారు మధ్యలో, ఆయన ఫోన్ చెప్పాడు. నేను అసెంబ్లీకి ఏదో క్వశ్చన్ కోసం వెళ్తే చెంగారెడ్డి గారు నేను క్వశ్చన్ అయ్యాక మళ్ళీ వెనక్కి నడిచి వచ్చేస్తున్నాం. వస్తుంటే ఈయన గవ్వ వచ్చి కొండలరావు నేను చెప్పింది వింటనేదండి, అడిగితే చేయట్లేదన్నాడు. అంటే ఆయన ఏమిటంటే కొండలరావు దేని గురించి అంటే ఆయన ఒక డిప్యూటీజీ గురించి చెప్పారండి, నేను ఎస్సీకి రిఫర్ చేశాను, ఆయన పనికి మంచివాడు కాదు వద్దన్నా అంటే మంచిగా డ్రాప్ చేశాను. అంటే ఆయన ఏమిటంటే మేము చెప్పింది వినకపోతే ఎలాగండి, ఇది నేను చీఫ్ విప్పిన అది మొదలుపెట్టాడు. వెంటనే చెంగారెడ్డి గారు చెప్పాను ఆయన ఎదుర్కొంటాను, అడ్మినిస్ట్రేషన్లో నాకు ఇంటర్ఫియర్ అవ్వడం ఇష్టం ఉండదండి, మీరు నన్ను అక్కడ ఉంచడం ఇష్టం లేకపోతే నన్ను అడిషనల్ సెక్రటరీగా వేసేయండి, నేను సెక్రటరీకి వెళ్ళిపోతాను, నాకు చీఫ్ ఇంజనీర్గా పనిచేయాలని అలాంటివి ఏం లేవు, నేను ఉంటే మాత్రం నేను అలౌ చేయలేనండి అనేసి ఆయన ఎదురుగానే చెప్పేశారు. ఇంకంతే, ఆయన మాట్లాడేది ఈయన మాట్లాడేది. మినిస్టర్ ఎదురుగా మినిస్టర్తో చెప్పేశారు. అంతేనండి. అంటే ఎలాగ మాకు భయపడేవాడిని కాదు, ఏమైతే అదే అవుతుందని. తర్వాత ఆయన చెన్నారెడ్డి గారు చెప్పారు. చెన్నారెడ్డి గారు అప్పుడు మంత్లీ రివ్యూ చేసేవాడు అన్ని డిపార్ట్మెంట్స్ని. మా డిపార్ట్మెంట్ కూడా రోజు చేస్తుంటే ఇలాగే ఏదో ఊళ్ళో వాటర్ సప్లై అడిగారు కదా ట్యాంక్ అంటే, చూస్తాను సార్ అది నాకు రిప్రజెంటేషన్ రాలేదు, ఐ విల్ గెట్ ఇట్, ఏదైనా అవసరమైతే దాన్ని చూస్తాను నాను. ఇలాగే 3 క్వశ్చన్లు వేయించాడండి. 3 క్వశ్చన్లకి నేను ఇలాగే చెప్పాను. ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో అడిగారంటే ఏదో పల్లెటూళ్ళలో ఏం కావాలో నాకు ఏదైనా వస్తే చెప్తాను కానీ అంటే ఏమిటి మీరు ఏమి అడిగినా మీరు ఆ విలేజెస్ చూడరా అన్నారంటే, ఏదైనా రిప్రజెంటేషన్ వస్తే వెళ్ళి చూస్తానండి, ఏమీ లేవు కదా అంటే, నోనో అలాగా అన్నీ తెలియాలి కదా అనేసరికి ఆ పక్కన దర్వేస్వామి గారు అప్పుడు మాకు మినిస్టర్, మీరేం మాట్లాడకండి, ఆయన అలాగే మాట్లాడతాడు, ఏం మాట్లాడకండి నాకు భుజం మీద తట్టి మాట్లాడి కూరుకోమన్నాడు. ఆయన అలా అన్నాడు, మాట్లాడి కాసేపు అయిపోయాడు. ఆయన పక్కనే కూర్చున్నాడు. ఈయన నీ చీఫ్ పునవాత ఆయన ఏం చూపిస్తున్నాడు నా వైపు. గమ్మత్తు అలాగే అయిపోయింది. మళ్ళీ అంటే ఆయన ఇంత చేసినా ఆయన కూడా తర్వాత మళ్ళీ మాట్లాడేవాడు కాదు పాపం. తర్వాత ఈయన వచ్చారు, సమరసింహారెడ్డి గారు వచ్చారు. ఈయన వచ్చాక ఇంకా అసలు క్వశ్చన్ ఎవరిని మాట్లాడించేవారు కాదు. ఆయన కూడా మారిపోయి తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు కర్నూలు. ఆయన కూడా చాలా మంచివాడు పాపం, మన జోలికి వచ్చేవాడు కదా. ఏదో మొత్తం మీద అలా అయిపోయిందండి. అయిపోయి రిటైర్ అయ్యే టైంకి మళ్ళీ టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చి మళ్ళీ ఎన్టీ రామారావురే మళ్ళీ సీఎం అయ్యారు. అప్పుడు నేను రిటైర్ అయ్యే టైంలో అయిపోయేసరికి అప్పుడు ఏం చేశారు వీళ్ళంతా మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన అంతా టీడీపీ ఎమ్మెల్యేలు కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినవన్నీ చేస్తున్నారండి, టీడీపీ ఎమ్మెల్యేలు చేసినవి చేయటం అనేది ఆ రకంగా ఎక్కించారు ఆయనకి.
అనేసరికి ఆయన నేనును సెక్రటరీ అప్పుడు ఏవిఎస్ రెడ్డి గారు ఉండేవారు. మేమిద్దరం మీటింగ్ కానీ ఢిల్లీ వెళ్ళామండి. రాత్రి ఓవర్ నైట్ మేము వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి నాకును సెక్రటరీ ఇంకొక ఆయన ఉండేవాడు, ఏవిఎస్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక అతను ఉండేవాడు. మా ఇద్దరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. నన్నేమో ఓఎస్డీ అని వేశారు, ఓఎస్డీ టు గవర్నమెంట్ ఏమిటో, అతన్ని ఎక్కడికో వేశారు. మేము వచ్చేసరికి ఇది ఏవిఎస్ రెడ్డి గారు వెంటనే సిఎస్ దగ్గరికి రాజాజీ గారు ఎవరో ఉండేవారు అప్పుడు, వేసి వాళ్ళిద్దరు ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయకపోతే నాకు దిస్ ఇస్ మై లీవ్ లెటర్ అని చెప్పేశాడు. ఏవిఎస్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్గా ఉండేవాడు, ఆయన కూడా ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అప్పుడు ఆయన సిఎస్ ఎలాగా అని చెప్పి, సరే ఈఎన్సీకి ఆయన వెంటనే రిలీవ్ చేయొద్దని చెప్పి నన్ను కూడా అలా ఉండండి అని చెప్పి ఒక 2 రోజుల నుంచి ఈ లోపుని ఎన్టీ రామారావు గారి అతను ఈయన ఉండేవారు పాపం చనిపోయారు. జయప్రకాష్ నారాయణ కాదు, మన చనిపోయారు కదండి రాఘవేంద్రరావు ఉండేవారు పాపం. ఆయనకి చెప్పారు. రాఘవేంద్రరావు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. పాపం ఆయన డిప్యూటీ సెక్రటరీ దగ్గర నుంచి కూడా తెలుసు, ఫైనాన్స్ నుంచి. ఆయన మీద ఇలా వచ్చింది, ఏం చేయాలా ఏమిటి అని ఆయనకి ఎన్టీ రామారావు చెప్పడానికి భయపడుతున్నారు. ఈ సంజీవ్ రెడ్డి చేయించాడు ఇదంతా అప్పుడు. సరే రాఘవేంద్రరావు లేదు మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. లేదు, రాఘవేంద్రరావు గారు ఎన్టీ రామారావు గారి ఫస్ట్ టర్మ్లో ఉన్నాడు, సెకండ్ టర్మ్లో లేడు. అయితే ఇది అప్పుడు అంతకు మీరు సీగా ఉన్నప్పుడే అయింది ఇది అంతా. సో అది అప్పుడు అంతా మాట్లాడి ఏం చేశారంటే చాలా అన్యాయం జరుగుతుందని పాపం సిఎస్సీ ఒప్పుకున్నాడు. నోను ఆయన ఓఎస్డీ వేయడం ఏంటి అని మళ్ళీ ఏవిఎస్ రెడ్డి గారు అయితే ఆయన బ్యాక్ వేయాలి తప్పదని కూర్చున్నాడు. అంతా మాట్లాడి అప్పుడు మళ్ళీ మినిస్టర్ తోటి, అప్పుడు ఎవరో మినిస్టర్ ఉండేవారు మాకు, ఆయనతో కూడా మాట్లాడి ఇది అంత కష్టం, ఇది ఒక పని చేద్దాం, ఆయన్ని కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ అండ్ స్పెషల్ సెక్రటరీ అని వేద్దాం. కమిషనర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఒక పోస్టులు ఉండేవండి గవర్నమెంట్లో, దట్ ఈజ్ ఈక్వల్ టు సెక్రటరీ ర్యాంక్, అండ్ స్పెషల్ సెక్రటరీ అని వేద్దాం. అప్పుడు ఆయన్ని చిన్నబుచ్చినట్టుగాను ఉండదు. ఇప్పుడు ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళినా వీళ్ళు రోజు ఎమ్మెల్యేలు ఏదో ఒకటి ఆయన మీద పెడుతూ ఉంటారు అని అన్నారు. అంటే అప్పుడు నన్ను పిలిచారు. ఆయన ఇలాగ ఉంది, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, చివరికంటే మీ ఇష్టం అండి. సరే నాకేం ప్రాబ్లం లేదు అంటే పాపం అప్పుడు రివైజ్డ్ ఆర్డర్స్ తీసుకుని నన్ను కమిషనర్ ప్రాజెక్ట్స్ అండ్ స్పెషల్ సెక్రటరీ అని 6 నెలల ముందర, అంటే 31/10 6 months ముందర ఈఎన్సీ నుంచి దానికి వెళ్ళి ఐ రిటైర్డ్ యాజ్ స్పెషల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అలాగే రిటైర్ అయ్యాను. చివరికి అది నా హిస్టరీ. అయితే అప్పటికి ఆ లాస్ట్ ఇంకా నేను రిటైర్ అయ్యే 2 months ముందర గొడవ ఎన్టీ రామారావు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఆయన మొదటి క్వశ్చన్ వేసిన ఆయనకి అందరికీ తెలిసిపోయింది నా వ్యవహారం. తెలిసిపోయి అప్పుడు ఆయన దగ్గర ఇతను ఉండేవాడండి, మన సెక్రటరీగా కలెక్టర్ నెల్లూరు చేశాడు, అతని పేరు ఏంటి, ఇప్పుడు హెరిటేజ్లోకి వెళ్ళిపోయాడు కదా, సాంబశివరావు గారు. ఆ సాంబశివరావుకి కూడా కలెక్టర్గా నెల్లూరులో ఉన్నప్పటి నుంచి నేను ఎలాంటి వాడో తెలుసును. ఆయన కూడా చెప్పి ఏమండి కొండలరావు రిటైర్ అయిపోతున్నారు 31/10 అని. ఆయన ఢిల్లీ మీటింగ్కి వెళ్తున్నాడండి. ఈయన కూడా వెళ్ళాడు ఎయిర్పోర్ట్కి వెళుతూ, మీరు నంబర్ ఆయన ఇలాగ రిటైర్ అయిపోతున్నారండి ఈవేళ అంటే, ఆయన మనం కంటిన్యూ చేయాలి అనేసరికి అవునవును కొండలరావు చేద్దాం. ఆయనకి మంచి ఇంప్రెషన్ వచ్చింది నాకు వెంటనే ఫోన్ చేశారు. ఏమండి మీరు ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఎక్స్టెన్షన్ చేయమంటారా ఏంటంటే, నేను అన్నాను ఎక్స్టెండ్ చేయడం కరెక్ట్ కాదండి, రిటైర్ అయిపోతాను, మీరు మళ్ళీ అడిషనల్గా రీఅపాయింట్ చేయండి, రీఅపాయింట్ టెక్నికల్ అడ్వైజర్ ఏదో ఒకటి చేసేయండి కావాలంటే, ఇది వద్దన్నాను అనేసరికి ఆయన చెప్పేశాడు. ఎందుకంటే నేను అన్నాను నాకు ఎక్స్టెన్షన్ ఇస్తే ఇంకోటి ప్రమోషన్ పోతుంది, అది తప్పు, కరెక్ట్ కాదు, టెక్నికల్ అడ్వైజర్ అంటే వాళ్ళ పోస్టులు వాళ్ళు ఉంటే నేను ఇలా కంటిన్యూ అవుతాను, డ్యూటీస్ ఇవి పెట్టండి ఏదో ఒకటి, అది వద్దు, ఈఎన్సీ డ్యూటీస్ నాకు వద్దని చెప్పేశాను. అంటే ఆయన చీటీ మీద రాసేస్తే ఆయన సంతకం పెట్టేశాడండి. ఎక్కడ ఎయిర్పోర్ట్లో పెడితే వెంటనే వస్తే రాత్రి రాజాజీ గారు జీవో ఇచ్చేసారు. 31/10 రిటైర్డ్, 111 మామూలుగా ఐ కంటిన్యూడ్. అసలు రిటైర్మెంట్ లేదు నాకు, 111 నుంచి ఐ కంటిన్యూడ్ యాజ్ ఇంకా కంటిన్యూ అయితే నడిపోయింది. ఇది రిటైర్డ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కొండలరావు గారితో పరిచయంలో మొదటి భాగం.
ఇక పదవీ విరమణ తర్వాత ఏ కార్యక్రమాలు చేపట్టారు, సత్యసాయి ట్రస్ట్ తరఫున ఈయన చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వంలో కన్సల్టెంట్గా వీరు చేస్తున్న